హలో అండి, అందరూ ఏ విధంగా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మేము ఒక ప్రదేశానికి వెళ్ళి ఉన్నామండి. ఆ ప్రదేశంలో ఏ విధంగా ఉంది, నేచర్ ఏ విధంగా ఉంది అనేది ఈరోజు మీకు చూపించబోతున్నాను. ఇవి బాతులండి. బాతులంటే డక్కులు అన్నమాట. డక్కులు ఏ విధంగా ఉన్నాయో చూడండి. అంటే డక్కులు మనము పిల్లలకంతా చూపించలేము కదండి, రియల్గా మనం చూపించలేము. అందుకోసమయ్యే ఈ డక్కులు ఏ విధంగా ఉన్నాయో పిల్లలు ఉండేవాళ్ళు చూడండి. రియల్ డక్కులను చూపించాలా కానీ కంప్యూటర్లో ఉండే డక్కులను, నెక్స్ట్ వచ్చేసి బొమ్మల్లో ఉండే డక్కులను కాదండి మనం చూపించాల్సింది. బాతులనే కాదండి, నేచర్లో ప్రతి ఒక్క జీవిని పిల్లలకు చూపించాలండి. అప్పుడేనండి పిల్లల మైండ్ కూడా చాలా బాగుంటుంది. రియల్గా వాళ్ళు చూసినారంటే ఆ ఫీలింగే వేరన్నమాట. ఇక్కడ చూడండి, ఈ బాతులు ఏం చేస్తున్నాయో నీళ్లు తాగుతూ ఉన్నాయి. ఒకటి నీళ్ళు తాగితే అన్నీ నీళ్లు తాగుతాయి వచ్చి. ఒకటి పండుకుంది అనుకో అన్నీ పండుకుంటాయి. ఒకటి లేచింది అనుకో అన్నీ లేస్తాయి. చూడండి వాళ్ళ దగ్గర ఈ ఈ ఈ జంతువుల దగ్గర, జంతువులు కాదండి పక్షులే కదా, రెండు రెక్కలుంటే పక్షులు, రెండు కాళ్ళుంటే పక్షులు. ఈ పక్షుల దగ్గర ఎంత ఐకమత్యం ఉందో చూడండి, ఎన్ని కలిసి కట్టుగా ఉంటాయో చూడండి. ఈ నీళ్ళు వచ్చి ఆ బాతుల మీద పడతా ఉంటే దాంట్లోకి ఎంతో సంతోషం చూడండి. నెమలి పురి విప్పి నాట్యం చేసినట్టు ఇవి కూడా రెక్కలు విప్పి అల్లాడిస్తూ ఉంటాయండి. ఒకటి ఆ విధంగా చేసిందంటే మిగతా అన్నీ కూడా ఆ విధంగా చేస్తాయండి. చూడండి ఎంత బాగున్నాయో చూడండి. ఈ కాలం అంతా కంప్యూటర్ సిస్టమ్ వచ్చింది. కంప్యూటర్లు అన్నీ పిల్లలు కూడా కంప్యూటర్ మీద పడింటారు. ఆ కంప్యూటర్లో చూస్తుంటారు, ఆ యూట్యూబ్లో చూస్తుంటారు, అన్ని విధాలా చూస్తూ ఉంటారు. వాళ్ళకి ఏం తెలియదు అనమాట. ఈ విధంగా ఉన్నాయి, ఆ విధంగా ఉంటాయని. రియల్గా చూసినప్పుడు మేము ఎక్కడో చూసింటిమే, ఏంది ఇది అని అడుగుతారు వాళ్ళు. కానీ రియల్గా మీకు వీలున్నప్పుడు మీ పిల్లలంతా తీసుకొని పోయి రియల్గా చూపించండి. ఏదైనా కూడా ఒక నేచర్ అనేది పిల్లలకు అలవాటు కావాలండి. అలవాటు అయినప్పుడు ఆ పిల్లల మైండ్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. చూడండి, ఇవి చూడండి ఎంత బాగున్నాయో. నేను బాతుల గురించే చెప్తున్నాను అనుకోవద్దండి. కానీ నాకు ఈ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి నేను చెప్తూ ఉన్నాను అన్నమాట. చూడండి, అది ఆ విధంగా చేస్తున్నప్పుడు అవి మిగతాయి కూడా ఆ విధంగానే చేస్తాయి. చూడండి, ఆ నీళ్లు దాని మీద పడుతున్నప్పుడు దాంట్లోకి ఎంతో సంతోషమవుతూ ఉంటుంది. చూడండి ఎంత మంచి జీవితమో. చూస్తున్నారు కదా, నా ఛానల్ ఎంతోమంది చూస్తున్నారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొకసారి అడుగుతున్నాము, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. నెక్స్ట్ వచ్చేసి చూడండి, రియల్ మనుషులు ఉన్నట్లు ఉండారు చూడండి. అక్కడ రియల్గా గొర్రెల కాపరి గొర్రెలను ఆ విధంగా చూస్తున్నాడా. ఆమె చూడండి ఎంత బాగా అన్నీ వేసుకొని చేస్తూ ఉందో చూడండి. మనిషేనా అనిపించేటట్టు ఉంటుందండి అక్కడికి వెళితే. నిజంగానే మనుషులు కాదు. ఆ విధంగా మనిషిని పోలిన మనిషిని తయారు చేసినాడంటే ఆ కాలంలో మానవుని యొక్క తెలివి చూడండి ఎంత గొప్పదో చూడండి. ఈ కాలంలో కంప్యూటర్ల దగ్గర కూర్చొని టకటకటకటక చేయడం కాదండి. ఇక్కడ చూడండి అరుగు మీద కూర్చొని చెటలు వేసుకొని బియ్యమో ఏదో చేస్తూ ఉంది. ఇవి రియల్ కోళ్ళు కాదండి. ఆ విధంగా కోళ్ళను కూడా మలిచినాడు. బుడబుడకలోడు అంటారు చూడండి. ఆ బుడబుడకలోడు ఈ విధంగా ఉంటాడు. ఆ బుడబుడకలోడు అంటేనే ఏందో తెలియదు కాలం కొద్ది పిల్లలకు. ఇలాంటివన్నీ మీకు వీలైతే మీకు అనుకూలమైన ప్రదేశాలు ఉంటే పిల్లలను తీసుకొని పోండి, చూపించండి. తల్లిదండ్రులుగా మీ కర్తవ్యాన్ని మీరు చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక బుడబుడకలోడు, అక్కడ ఒక బుడబుడకలు, ఈ విధంగా ఉంటారండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని వస్తాడు. రియల్ మనిషైనా తల మీద కట్టెలు పెట్టుకొని వస్తాడు. ఏదో అన్నిట్లు చేసినారు చూడండి. ఆ కాలం వాళ్ళ తెలివి ఎంత గొప్పదో మరొకసారి చూడండి. ఒక కంప్యూటర్లే ఏమిలే, చేతులతోనే చేసే పని. ఇక్కడ చూడండి అవ్వ చూడండి ఎంత బాగా కట్టె పట్టుకొని వణుకుతూ ఉంది. అది రియల్ కుక్క మాదిరి చేసినారు చూడండి. కుక్క కాదు అది, కుక్కని కానీ రియల్ కుక్క కాదనమాట. ఆ విధంగా చూడండి ఎంత బాగుందో. అక్కడ తులసి చెట్టు చూడండి ఎంత బాగా పెంచినారో. ఆ తులసి చెట్టు దగ్గర ఆమె పూజ చేస్తూ ఉంది అన్నమాట. ఈ విధంగా ఆ కాలం కొద్ది ఎంతో బాగా చేసినారండి. ఇక్కడ నాట్యాలు ఆడుతున్నారు చూడండి. ఆ డ్రెస్అప్ చూడండి, ఆ డ్రెస్సును ఆ విధంగా మలసాలంటే చెయ్యాలంటే ఎంత జ్ఞానం కావాలా, ఎన్ని విధాలా వాళ్ళు దాన్ని చేసింటారో చూడండి.
ఇలాంటివన్నీ మీకు దగ్గరలో ఉంటే తప్పకుండా వెళ్ళండి, చూడండి, మీ పిల్లలకు చూపించండి.